సైబర్ సెక్యూరిటీ ఎటుగో ఏర్పాటు చేసాం. సో బయట నుంచి ఎవరు హ్యాక్ చేసి వచ్చి ఎగ్జామినేషన్ కూడా తీసుకునే విధం లేకుండా పకడ్బందీగా సైబర్ సెక్యూరిటీ ఏర్పాటు చేసాం. ఫిజికల్ సెక్యూరిటీ కూడా మనము సీసీటీవీ ఫుటేజ్ కానీ అన్నీ ఏర్పాటు చేసి బ్యాకప్ డేటా సెంటర్స్ కూడా ఒకటి బాంబేలో ఒకటి హైదరాబాద్లో ఆ డేటా సెంటర్స్ కూడా టీసీఎస్ వాళ్ళు ఎందుకు వాడారంటే పొరపాటున వాళ్ళ సెంటర్ ఏమైనా డౌన్ అయినా కూడా ఎగ్జామినేషన్లో ఇబ్బంది లేకుండా 100% అప్ టైం మెయింటైన్ చేయాలి కనుక టీసీఎస్ ఐఆన్ ప్రోటోకాల్స్ ఏదైతే ఐఐటి ఐఎంకి ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి వాడతారో అదే ప్రోటోకాల్స్ మనం కూడా వాడటం జరిగింది అధ్యక్ష. సో అధ్యక్ష ఇక్కడ 154 సెంటర్లు ఆంధ్ర రాష్ట్రంలో, 19 సెంటర్లు అవుట్ సైడ్ ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష. సిబిటి టెస్ట్లో 24 రోజులు అధ్యక్ష పారదర్శకంగా నిర్వహించాం అధ్యక్ష. ఇది మళ్ళీ ఎందుకు నేను స్ట్రెస్ చేస్తున్నానంటే మొత్తం ప్రక్రియ పూర్తయిన సంవత్సరం తర్వాత వైకాపాలు ఈరోజు క్వశ్చన్ పేపర్ లీక్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కనీసం అవగాహన లేదు. మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే అలాంటి ప్రతిపక్షం ఉంది. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, వాళ్ళకి డిఎస్సి అంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అంట. వాళ్ళ అధికార ప్రతినిధి ఒక డిబేట్కి వెళ్ళి డిఎస్సికి అంటే ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అన్నాడు. అంటే డిఎస్సి అనే అర్థం తెలియని వాళ్ళు ఈరోజు క్వశ్చన్ పేపర్ గురించి మాట్లాడుతున్నారు. ఎంత పారదర్శకంగా అంటే రొబస్ట్ సిస్టమ్ టీసీఎస్ ఐఆన్ ఏదైతే ఐఐటి ఐఎం ఏపీ హైకోర్టు వాడుతుందో ఆ సిస్టమే మనం వాడతాం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష అక్కడితో మేము ఆగలా. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. ఫస్ట్ మేము ఏం చేసామంటే ఎగ్జామ్ మొత్తం పూర్తయిన తర్వాత ఎగ్జామినేషన్ కీ విడుదల చేసాం. దానిపైన విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఈ కీ విడుదల చేసి ఆయన అబ్జెక్షన్స్ ఉంటే మాకు తెలియజేయండి అని చెప్పాం. దాని తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి అబ్జెక్షన్స్ అన్ని తీసుకెళ్ళి ఫైనల్ కీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాం. దిస్ ఇస్ ద ఫైనల్ కీ అని. దాని తర్వాత నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ చేసి అది పబ్లిక్ డొమైన్లో పెడతాం జరిగింది అధ్యక్ష. డిస్ట్రిక్ట్ మెరిట్ లిస్ట్ కూడా పూర్తి చేసి మొత్తం ఆన్లైన్ మెకానిజం డైరెక్ట్ ప్రతి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి ఎస్ఎంఎస్ పంపించాం అధ్యక్ష. క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ ఎన్ని మార్కులు ఏ సబ్జెక్ట్లో వచ్చిందనేది వాళ్ళకి తెలుస్తుంది అధ్యక్ష. ఎస్ఎంఎస్ పంపించింది ప్రభుత్వం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి మేము ఎస్ఎంఎస్ పంపిస్తాం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష నెక్స్ట్ స్టెప్ వచ్చేగల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. 16,291 మందికి క్యాండిడేట్స్ కన్సిడర్ అయినప్పుడు 722 మందికి మనం ఇవ్వలేకపోయాం అధ్యక్ష. దాంట్లో కారణం కూడా ఏంటంటే అధ్యక్ష ఒక ర్యాంకింగ్లో లోకల్ రిజర్వేషన్, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్, మేనేజ్మెంట్ వైజ్ వేకెన్సీస్, పోస్ట్ ప్రిఫరెన్స్, ఎలిజిబిలిటీ కండిషన్స్, స్టాచ్యుటరీ గవర్నమెంట్ ఆర్డర్స్ పాటించినప్పుడు కొంతమందికి అవకాశం రాలేదు అధ్యక్ష. సో చాలా పకడ్బందీగా సర్టిఫికేట్ స్టేజ్లోనే చాలా స్పష్టంగా వెరిఫై చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ కూడా అధ్యక్ష గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే కాల్ లెటర్ ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్తాం అధ్యక్ష. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాతనే కన్ఫర్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్ సబ్జెక్ట్ టు దిస్ వెరిఫికేషన్ చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఇప్పుడే గౌరవ సభ్యులు కూడా చెప్పాను. ఇక్కడ గ్రీవెన్స్ రిడ్రెసల్ వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్కి వచ్చేగల అధ్యక్ష. ఇది యాక్చువల్గా స్లైడ్ తయారు చేశాం. బస్ని ఉదాహరణగా తీసుకుని ఎంతమంది ఎక్కారు, దాంట్లో ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అంటే ఎస్సీ సోదరుల రిజర్వేషను, బీసీ సోదరుల రిజర్వేషను, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అంతా చేసిన తర్వాత అది వర్టికల్ అవుతే హారిజాంటల్కి వచ్చేగల ప్రత్యేకంగా డిసబిలిటీస్ ఉన్నవారు, స్పోర్ట్స్ కోటాలో ఉన్నవారు అదంతా హారిజాంటల్ రిజర్వేషన్ చేయాలి అధ్యక్ష. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ పాయింట్ బేస్డ్ సిస్టమ్ అధ్యక్ష. గతంలో ఎలా ఉండేదంటే ఒక ఫిక్స్డ్ రాస్టర్ పాయింట్ అనేది ఉండేది అధ్యక్ష. అది ఆధారంగా తీసుకుని కానీ మనం నోటిఫికేషన్ ఇచ్చుంటే నోటిఫికేషన్ కోర్టు కొట్టేసేది అధ్యక్ష. ఎందుకంటే జడ్జిమెంట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. కమ్యూనిటీ బేస్డ్ రాస్టర్ ఇంటిగ్రేషన్ చేయాలి, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ చేయాలి, ప్రతి క్యాండిడేట్ని ఆ రిజర్వేషన్లో మీరు ఫిక్స్ చేయాలని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి కనుక అది మేము ఫస్ట్ టైం నేను ఇప్పుడే చెప్పినట్లు భారతదేశంలో ఫస్ట్ టైం డిఎస్సిలో అది నిర్వహించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇది అయిన తర్వాత అధ్యక్ష గ్రీవెన్స్ రిడ్రెస్ గౌరవ సభ్యులు చెప్పినట్లు 33,830
గ్రీవెన్సెస్ ప్రతి క్వైరీస్ వస్తే హెల్ప్ లైన్ ద్వారా కాల్ సెంటర్కి వచ్చినాయి అధ్యక్ష. అన్నిటికీ సమాధానం చెప్పాం. దాని తర్వాత అధ్యక్ష ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం పెట్టాం అధ్యక్ష. అంటే జోన్ లెవెల్, స్టేట్ లెవెల్, ఫైనల్ అపిలేట్ అథారిటీ, ఇట్లా 3 లెవెల్స్ 3 స్టెప్ ప్రాసెస్ పెట్టుకొని జోనల్ లెవెల్లో కొన్ని డిస్పోజ్ అయిపోయినాయి అధ్యక్ష. జోన్ లెవెల్లో డిస్పోజ్ అయిన ఎవరికైతే సాటిస్ఫాక్షన్ లేదో వాళ్ళు స్టేట్ లెవెల్కి వచ్చారు, అది రివ్యూ చేశారు, అది డిస్పోజ్ అయింది అధ్యక్ష. కేవలం 36 అప్పీల్స్ మాత్రమే ఫైనల్ అప్పిలేట్ అథారిటీకి వచ్చింది అధ్యక్ష. 36 అంటే అంత పారదర్శకంగా మనం నిర్వహించాం అధ్యక్ష. గ్రీవెన్స్ మెకానిజం కూడా చాలా రొబస్ట్గా చేస్తాం జరిగింది. ఇది కూడా ఏంటంటే ఒక హైకోర్టు సూచన ఇచ్చింది, ఇట్లా గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అన్నప్పుడు 3 గంటల్లో అధ్యక్ష వాళ్ళ సూచన ఇచ్చిన 3 గంటల్లో ఈ మెకానిజం ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికంగా ప్రతి గ్రీవెన్స్ మేము రివ్యూ చేసాం అధ్యక్ష. ఎందుకంటే అది మేము ఫీడ్బ్యాక్గా తీసుకున్నాం. ఒక హైకోర్టు సూచన ఇస్తే అది ఒక ఫీడ్బ్యాక్, అద్భుతమైన సలహా ఇచ్చారు, ఇమీడియట్గా అమలు చేద్దామని. ఆ రోజు నాకు బాగా గుర్తు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, నేను ఒకే రూమ్లో కూర్చొని ఫైనలైజ్ చేసి దెన్ అండ్ దేర్ జియో కూడా ఫైనలైజ్ చేసి మా ముగ్గురు లాగిన్ సార్ ఒక్కొక్కరు ఫైల్ పంపించుకుంటే దెన్ అండ్ దేర్ వి క్లియర్ దట్ 3 గంటల్లో వి క్రియేటెడ్ దిస్ మెకానిజం అధ్యక్ష. అంత సీరియస్గా తీసుకున్నాను అధ్యక్ష ఫీడ్బ్యాక్. అంతేకాకుండా అధ్యక్ష నెక్స్ట్ దానికి వెళ్తే అధ్యక్ష ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కూడా చేసి ఒక అఫీషియల్ వెబ్సైట్లో ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టాం అధ్యక్ష. దానిపైన కూడా అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేసాం అధ్యక్ష. సో ఎక్కడ రహస్యంగా చేసింది కాదు ఇది, ప్రతి ఎవరైతే పిల్లలు ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ మెసేజ్ పెట్టాం SMS ద్వారా, ఇది మీ రిజల్ట్స్ అని చెప్తాం జరిగింది. దాని తర్వాత మొత్తం ఫైనల్ లిస్ట్ కూడా ఒక వెబ్సైట్లో పెట్టాం అధ్యక్ష. సో వాళ్ళ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం, వాళ్ళు హాయిగా వాళ్ళ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు, వాళ్ళ ల్యాప్టాప్లో చెక్ చేసుకోవచ్చు, వారి కంప్యూటర్లో చూడొచ్చు. అంత పారదర్శకంగా పెట్టి దాని తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ట్రైనింగ్కి తీసుకెళ్ళాం అధ్యక్ష. అంటే ఎగ్జామినేషన్ నిర్వహించిన దగ్గర నుంచి ఫైనల్ ట్రైనింగ్ వరకు ఒక పారదర్శకంగా ప్రజాప్రభుత్వం డిఎస్సిని నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కానీ షార్ట్ కట్టో లేదంటే ఒక స్టెప్ మిస్ అవుతాం జరగలేదు. 148 రోజుల్లో పూర్తి చేశాం. బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇది మన ప్రభుత్వమే, ప్రజాప్రభుత్వమే చేసింది అధ్యక్ష, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎక్కడ ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ఆస్పిరెంట్స్కి, అభ్యర్థులకి అనేక సార్లు అవకాశం కూడా ఇచ్చాం అధ్యక్ష. సో ఫీడ్బ్యాక్ తీసుకునేదానికి అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ కొంచెం ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది అధ్యక్ష, అది స్పోర్ట్స్ కోటా. స్పోర్ట్స్ కోటా గురించి అనేక ఆరోపణలు ప్రతిపక్ష పార్టీ చేస్తుంది అధ్యక్ష. దీంట్లో మీరు చూస్తే టీమ్ 11 ఆరోపణలు చేస్తుంది, టీమ్ 11 ఆరోపణలు చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా మీరు చూస్తే అధ్యక్ష, నేను స్పీచ్ ప్రారంభించే ముందు చెప్పాను అధ్యక్ష, గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ రావాలి, దానికి రాష్ట్రాలు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది. నేను కూడా గౌరవ మంత్రి గారిని, మన్సుఖ్ మాండవ్య గారిని కూడా కలిసినప్పుడు మీరు కూడా బాగా ప్రమోట్ చేయండి, పిల్లల్లో ఒక అపోహలు ఉన్నాయి, ఇదంతా అయిన తర్వాత అంటే ఒక కెరియర్ స్పోర్ట్స్లో అయిన తర్వాత మా ఫ్యూచర్ ఏంటనేది అపోహ ఉంది, దాన్ని ఎట్లో గట్రా మీరు తొలగించాలని చెప్పారు అధ్యక్ష. అప్పుడు గౌరవ మంత్రి గారు నేను చెప్పాను అయితే, ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్పోర్ట్స్ పర్సన్స్కి భూమి కేటాయిస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం కొత్త కాదు అధ్యక్ష. మీరు చూడండి, PV సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఆమె IAS అధికారి కాబోతుంది అధ్యక్ష. కన్ఫర్డ్ IASకి షీల్ బికమ్ ఎలిజిబుల్. ఆమెకి భూమి ఇచ్చారు అధ్యక్ష. నాకు ఇప్పటికీ గుర్తు అధ్యక్ష, ఎర్ర జ్యోతి గారు ఉన్నారు అధ్యక్ష. ఎర్ర జ్యోతి గారు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఉత్తరాంధ్ర బిడ్డ అధ్యక్ష. షీఈ్ ఆర్ బెస్ట్ బెట్ ఫర్ ఒలింపిక్స్. నేను క్యాబినెట్కి తీసుకెళ్ళాను అధ్యక్ష. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి కొంచెం సందేహం ఉంటే నోట్ ఇచ్చాను అధ్యక్ష. ఇమీడియట్గా నోట్ చదివి ఎస్ మన అమ్మాయి ఇమీడియట్గా ఇవ్వండి గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు. శ్రీచరణి అధ్యక్ష, మన ఉమెన్స్ క్రికెట్ టీంలో అద్భుతమైన బౌలర్ శ్రీ ఇప్పుడు డిగ్రీ పూర్తి చేయాలి. డిగ్రీ పూర్తి అయిన వెంటనే